కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫల ప్రయోగమని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు. అన్నీ తానే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాలని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లి ఏం చేశారని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారంటున్న కోనంనేనితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మేడిగడ్డ బ్యారేజ్ పైన వివాదం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేలు కూడా మేడిగడ్డను విజిట్ చేశారు. రేపు మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మేడిగడ్డ ఈ నేపథ్యంలో వివాదంగా మారింది. దీనిపైన సిపిఐ పార్టీ స్టాండ్ ఏంటి, ఏం చెప్తారనేటువంటిది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఉన్నారు. అన్నది మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అంటే మేడిగడ్డ తప్పిదం ఏం కాదు, 1-2 పిల్లర్లు కూలిపోవడం అది సహజంగా జరిగినటువంటి చర్యను దాన్ని పునర్నిర్మాణించవచ్చు అంటున్నారు. మీరేం చెప్తారు? మేడిగడ్డ పగిలింది ఒప్పుకుంటున్నారు. పగిలిన తర్వాత కూడా నీళ్లు ఉంచవచ్చు అని చెప్తారా? వాళ్ళు చెప్పలేరు. అందుకనే కదా ఆ నీళ్లు ఉంచినట్లయితే ఈ పాటికి మొత్తం పోయేది. అందువలన వారు ఉండగానే ఆ నీళ్ళని బయటికి పంపించడం జరిగింది. వాళ్ళు ఉండగానే అది పూర్తి అవ్వకుండా నీళ్లు పెట్టండి లేకపోతే ఇంకోటి తప్పు చేశారు ఇటువంటి భాష వాళ్ళు వాడొద్దు. అదే పద్ధతుల్లో ఆ టెక్నాలజీ మేడిగడ్డకే కాదు, అన్నారం సుందేళ్లకు కూడా అదే టెక్నాలజీ ఉంది. వాటిని కూడా ఖాళీ చేయమని నిపుణులు చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారో లేదా గవర్నమెంటో తీసుకున్న నిర్ణయం కాదు. మేము అందరం చూసాం కదా. చూసింది చిన్నగా పగుళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఈ పగుళ్ళు ఎక్కువ అవుతున్న దాన్ని ఆ 3 పిల్లర్లే బాగు చేస్తే సరిపోతుందా? లేదా 3 కాదు, ఇప్పుడు 4-5 పిల్లర్లు అయిపోయినాయి. వాడు కూడా అంటున్నారు కదా పగిలింది వాస్తవం, సరి చేయండి అంటున్నారు. ఒకవైపు ఏముందని ఆడికి వెళ్ళారు అంటారు. ఒకవైపు రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా సరే నిపుణులపైన ఆధారపడాల్సిందే. నిపుణులు చెప్పిన దాని ప్రకారం చేయకుండా నేను అంటున్నా మరి ఈ పంటలు పోతాయి కదా, అది ఇప్పుడు ఏమైనా పనినాయా? ఈ మొత్తం కలిపి వచ్చింది 1,00,000 ఎకరాలు. ఈ 1,00,000 ఎకరాలు అక్కడ మేడిగడ్డ పరిసర ప్రాంతాలే కాదు, ఆ ప్రాజెక్టు కింద 1,00,000 ఎకరాలు అయింది. మీరు చెప్పిన 1,00,00,000 ఎకరాలు అవ్వలేదు, సాగు అవ్వాల. అందువలన అడావుడి పనులు చేస్తే ఇదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కూడా మాకు అవకాశం అయింది, మేము కుర్చీ ఎక్కుతాం, అంతా అడావుడి పడకండి. అడావుడి పడి అవకాశం ఎవరిస్తారు నీకు అవకాశం? ఇది రేవంత్ రెడ్డి గారిది, నీది సొంతమా కుర్చీ? రేవంత్ రెడ్డి గారు నీకు ఆట ఆడుకుంటారా? కుర్చీ ఆట ఆడుకుంటారా? రేవంత్ రెడ్డి గారు కుర్చీ వదిలేసి నీకు ఇస్తే నువ్వు ఎక్కుతావా? మీ ముగ్గురు ఎవరు ఎక్కాలి? నువ్వా లేకపోతే కేసీఆర్ గారా లేదా కేటీఆర్ గారా? అటువంటి భాష వద్దు. ఎవరైనా సరే ప్రజలు 5 ఏళ్ళకి తీర్పు ఇచ్చారు, ఇంకా 5 ఏళ్ళు ఉండు. ఈ 5 ఏళ్ల కాలంలో ఈలోపు 1 సంవత్సరం ఏం వెయిట్ చేయి. ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటో గమనించు. ఆ తప్పుల్ని సరిదిద్దటం కోసం సూచనలు చేయి. అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళు, ప్రజా ఉద్యమాలు చేయి. చివరికి ప్రజలు నీకు అనుకూలంగా తీర్పిస్తే మీరు మరలా కుర్చీ ఎక్కుదురు. అడావుడి పడకండి. అప్పటి వరకు అసలు ఉంటుందో లేదో. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది వాళ్ళ భ్రమల పైన, అదే భావోద్వేగాలపైన, సెంటిమెంట్స్ పైన నిర్మించబడిన పార్టీ అయిపోయింది. ఒక్కసారి అధికారం కోల్పోయేసరికి పేక మేడల్లాగా బీఆర్ఎస్ కూలిపోతూ ఉంది. ఎటు నుంచి ఎడిపోతుందో తెలియదు, ఎవరు ఎడిపోతున్నారో తెలియదు, ఎవరు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. ఈ విధంగా ముందు దాన్ని కాపాడుకుంటూ, మీ పార్టీని కాపాడుకుంటూ, మరోవైపు నిర్మాణ పద్ధతుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం సూచనలు చేయమని నేను కోరుతా ఉన్నాను. మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మొత్తం అన్నీ తానే నిర్మించానని చెప్పినటువంటి కేసీఆర్ మేడిగడ్డ పైన చర్చ అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు రాలేదు. రేపు అంతా వాళ్ళ బృందం అంతా ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా రేపు కూడా రావట్లేదు. దీన్ని ఎలా అనుకోవచ్చు? దానికి ఆయనే సమాధానం చెప్పాలి. అన్నీ సరే, ఆరోగ్యం బాగాపోతే బలవంతాన్ని తీసుకొచ్చే ఎవరు తీసుకురాలేరు. ఆరోగ్యం బాగాలేదా, మానసిక ఆరోగ్యం బాగాలేదా, శారీరక ఆరోగ్యం బాగాలేదా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి. ఎంత గొప్ప ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయాడు కదా, ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయింది కదా. ఓడిపోయినా మరలా ప్రజల్లో ఉండాలి. నువ్వు దాన్ని ఏదో ఊహకు అందని పద్ధతుల్లో ఓడిపోయావనే ఫీలింగ్లో ఆయన ఉన్నట్టుగా అర్థమవుతుంది. కేసీఆర్ ఇంజనీర్గా మారడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. అంటే ఈ పగలటమనే కాదు, అసలు డబ్బు అంత ఎడిపోయింది చెప్పాలి కదా. ఆయన ఎంత డబ్బు పెడతాడండి? ఎంత డబ్బు పెడతారు? నీకు మన రిపోర్ట్లో వచ్చింది కదా, గవర్నమెంట్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్లోనే 1,00,000 కోట్లు పెట్టావు. సొమ్ములంతా ఏడేమో ఎండబెట్టి పేదాళ్ళని, ఉద్యోగస్తుల్ని, చిరుద్యోగుల్ని, నిరుద్యోగుల్ని వీళ్ళని ఎండబెట్టి డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆడ పెట్టడం అనేది అది నీకు స్వాతిశయమా, స్వాభిమానమా, లేకపోతే రారాజువా? నువ్వు ఎవరి డబ్బులతో ఎవరు ఆడతారు? ఖచ్చితంగా
నేను ఆ టెక్నాలజీ లోపలికి వెళ్ళట్లేదు, విధానపరంగా నేను విమర్శ చేస్తున్నా. ఎంత డబ్బు పెట్టారా? డబ్బు పెట్టిన దాని ఫలితం ఏంటి? 1 లక్ష ఎకరాల సాగులోకి వచ్చేది. ఆ లక్ష కూడా కరెక్టే దీనివల్ల అనేది చెప్పలేం. ఎందువల్లంటే ఎల్లంపల్లి నుంచి కింద వరకు కూడా కొన్ని కాలువలు అవి ఉన్నాయి, ఏదో వర్షాలు లేదా అవో ఇవో లేదా దీని కింద ఏదైనా 1 లక్ష ఎకరం సాగుకు వస్తుందా? అందువలన కేసీఆర్ గారుగా ఆయన స్వయం కృతాపరాధంగానే భావించాలి. ఆయన రియలైజ్ అవ్వాలి. రియలైజ్ అయ్యి దాన్ని త్వరితగతిన ఓకే జరిగిపోయింది, నేను తప్పు చేశానని అనొద్దు, పోని పగిలింది, దీన్ని ఈ పద్ధతుల్లో నిపుణుల సలహా తీసుకోండి. మీకు ఆత్మాభిమానం అడ్డు రావచ్చు రావడానికి, మీరు రాకపోయినా సరే మంచి సూచనలు చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పేకమెడల్లా కూలిపోయేటువంటి పరిస్థితి వచ్చిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా కూడా ఒక విఫల ప్రయోగమని, కేసీఆర్ అన్నీ తానే నిర్మించడం వల్లే ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్.